హాయ్ అండి. హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ వెల్ విషర్‌ను. మీరు కూడా నా శ్రేయోభిలాషులు. మరి మీకందరికి తెలుసండి నా యొక్క ప్రోగ్రాము 'సమాజము నాడు నేడు' ఆ ముచ్చట్ల గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదండీ. మరి సమాజం మన స్కూల్‌లో నాకు మరి చిన్న పెద్ద అందరికీ నేను మీతో ఈ సమాజం ముచ్చట్లు షేర్ చేసుకోవటానికి ఇచ్చిన ఇదే నా క్లాస్ రూము. కాబట్టి మీరందరూ కూడా మరి నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మరి నా యొక్క ఈ ఛానల్‌ను డెవలప్ చేస్తున్నారు. మరి మీ అందరికీ కూడా నేను మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నా ప్రోగ్రామ్ అయితే 'సమాజము నాడు నేడు' నా ఛానల్ మీకు తెలుసండి జీపీఎల్‌జీసీ. మరి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మరి ఇప్పుడు మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాము. ఇవాళ ఏంటంటే ఈ సమాజము నాడు నేడు అనే ప్రోగ్రాంలో ఏంటంటే ఎన్నికల గురించి అండి. ఎన్నికలు అంటే ఎలక్షన్స్ గురించి మనం చెప్పుకుందాం. ఎలక్షన్స్ అంటే మీకు తెలుసు కదండి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి జనరల్ ఎలక్షన్స్. మరి అదేవిధంగా దాంట్లో రకరకాలుగా ఉంటాయండి. గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు ఉంటాయి. అందులో మనం ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ ఏంటంటే లోకల్ బాడీస్ అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు. స్థానిక స్వపరిపాలన సంస్థలు అంటే ఏంటంటే స్థానికులను పరిపాలించటానికి ఆ స్థానికులు ఎన్నుకునే ఆ గ్రామ ప్రతినిధులు పరిపాలన చేస్తారు. అంటే ప్రజలు ఇప్పుడు ఒక గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది ఉంటారు, 1000 హౌసెస్ ఉంటాయి అనుకోండి. 1000 ఫ్యామిలీస్ అందరు పోయి అందరు పరిపాలన చేయరు కదండి. అందరి తరఫున ఎవరైనా ఒకరు చేయాలి కదా. అందుకే మనం ఈ ఎలక్షన్స్ పెట్టుకున్నాం. అయితే అందరి ద్వారా సాధ్యం కాదు, అంటే చేయలేము. అందరం అదే చేస్తే ఇంకా బ్రతికెట్లా? అందుకని ఈ ఎలక్షన్ ఇది పెట్టుకొని మనం ఏం చేస్తామంటే అందరి ఇష్టంతో, అంటే ఇప్పుడు ఒక గ్రామం ఉందండి, అందరు ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఓటు వేయడానికి కావాల్సినటువంటి వయస్సు, అంటే గ్రామ పంచాయతీ అంటే 18 సంవత్సరాల నుంచి తీసుకుంటాము. అదే 21 నుండి వయోజన ఓటు హక్కు అంటాము. ఇది మనకు స్వతంత్రము అంటే కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. ఓటు విలువ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒక గ్రామం లోపల ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలలో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఆడ మగ అందరికీ హక్కు ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు మేజర్ అవుతూ ఉన్నారు. 18 ఇయర్స్ క్రాస్ అయిందంటే కొంచెం సమాజం అంటే ఏంటి, ఎన్నికలు అంటే ఏంటి, ఈ ఎలక్షన్స్ లోపల మనం గెలిపించిన వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు చేస్తారా చెయ్యరా, ఎలాంటి వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఈ పలాని కుటుంబం నుండి ఒక వ్యక్తి నిలబడుతున్నాడు సర్పంచ్గా, పలాని కుటుంబము నుండి ఇంతమంది ఇన్ని వార్డ్స్ ఉన్నాయి ఒక గ్రామంలో, వార్డుకొకరు వార్డు మెంబర్గా నిలబడుతున్నారు. వీళ్ళు కంటెస్టింగ్ చేసే దాంట్లో మరి ఎవరు ఒక్కొక్క వార్డు నుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నిలబడినప్పుడు ఆ ఇద్దరు ముగ్గురులో పలాని వ్యక్తి మంచివాడు కాబట్టి ఆ వ్యక్తికి మనము ఈ వార్డు తరఫున వేద్దాము అని ఆ వార్డు లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ ఆ వ్యక్తిని వెన్నుకోవడానికి ఇష్టపడతారు. అట్లనే ప్రతి వార్డు నుంచి కూడా వార్డుకు ఒకరే ఎలెక్ట్ అవుతారు, కానీ వార్డు నుండి ఒకరిద్దరు ముగ్గురు కూడా పోటీ చేయొచ్చు. కానీ ఏ వార్డులో ఆ నిలబడేటువంటి వ్యక్తులల్లా ఏ వ్యక్తి నిస్వార్థంగా పని చేయగలడు, ఏ వ్యక్తి డబ్బును ఆశించి లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి నిధులను తినడానికో అటువంటివి దుర్వినియోగం చెయ్యడానికో ఏ వ్యక్తో మనకు తెలిసిపోతుంది. లేకపోతే ఏ దానికి ఆశపడకుండా తను తీసుకునే ఉద్యోగం ఎంత ఉంటుందో తనకు వచ్చేది ఆ యొక్క పద్ధతి గవర్నమెంట్ ప్రకారం అంతకే తీసుకొని ఆ యొక్క గ్రామ నిధులన్నీ కూడా గ్రామస్తులకు సరి సమానంగా తప్పకుండా అందించే విధంగా నిస్వార్థంగా ఎవరు పనిచేస్తారో వాళ్ళను ఎన్నుకోవడం అనేది. అట్లా ప్రతి వార్డు నుండి 2-3 పోటీ చేస్తే ఆ వార్డులో ఒకరినే మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. అట్లాగే అందరి తర్వాత పెద్ద
సర్పంచ్‌కి కూడా ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తారు. కంటెస్టింగ్ చేస్తారు. దాంట్లో మరి ఈ ఊరు మొత్తంలా సర్పంచ్‌గా ఒక ముగ్గురు నిలబడ్డారు. ఆ ముగ్గుట్లో పలాని వ్యక్తి నిస్వార్థంగా చేస్తాడు. అంటే డబ్బు, సర్కారు డబ్బు, ప్రభుత్వ డబ్బు, గ్రామము యొక్క నిధులు ఏవైనా గ్రామానికి వచ్చేటటువంటి సంపద ఏదున్నా కూడా అది ఆశపడడు. ఎవరైనా కొద్దిగా తిన్నారంటే పర్వాలేదు. మొత్తం మింగేస్తాము అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ దాన్ని ఎక్కడికక్కడ కవర్ చేస్తూ, రాసి పంపుతూ, ఏ దానికి అది పేపర్‌కు మాత్రమే అంకితం అవుతదండి. ఇలా చేస్తారు. ఇప్పుడు ఈ రోజులు ఆ విధంగా ఉన్నది. పూర్వకాలంలో మనకు స్వరాజ్యము, స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలయింది. అది ఇంత, ఇంత, ఇంత ఆ యొక్క నిస్వార్థపరులైనటువంటి లీడర్లు పోయిన తర్వాత ఎవరొస్తున్నారు? నీలాంటి, నాలాంటి వాళ్ళొచ్చి రాజకీయం చాలా చీప్‌గా మనం సంపాదించొచ్చు. ఏ కష్టం లేకుండా సంపాదించొచ్చు. ప్రజలను అట్రాక్ట్ చేసుకోవచ్చు. డబ్బున్న వాళ్ళైతే ఏదో భూమి ఉన్న, ఆస్తులు ఉన్న ఇక ఏదో ఒక రకంగా మరి ఆ సీట్లోకి రావాలి. పరిపాలన చేసినటువంటి ఇప్పుడు గ్రామ సర్పంచ్ అంటే గ్రామానికి రాజేనండి. కాబట్టి గ్రామాన్ని పరిపాలించినటువంటి పేరు ఉంటుంది. పలాని ఇన్నో నంబరు ఈ సర్పంచ్ అని ఉంటుంది. ఆ ముద్ర ఉంటుంది. గ్రామ గ్రామాన్ని పరిపాలించిన రాజులాగా ముద్ర ఉంటుంది. మరి వచ్చినటువంటి నిధులు కూడా కాజేయొచ్చు అని ఈ రకమైనటువంటి ఆలోచనలు మన ప్రజల్లో ఎక్కువైపోయినాయండి. ఎక్కువైపోయి ఏదో ఒక రకంగా రాజకీయంలో దుంకాలి. దుంకి ప్రజలను మభ్యపెట్టాలి. నీకు డ్రింక్ చేయడానికి ఇస్తా, లేకుంటే నీకు ఇంత డబ్బు ఇస్తా, వాని ఫ్యామిలీని బట్టి. వాడు కొంచెం ఉన్నవాడైతేనేమో నాకు ఏంటి ఇల్లు బట్ట పొట్ట బాగానే ఉంది అనుకున్నానికి డబ్బు ఇవ్వడము. ఇంకా అన్యున్న గృహిణీలు, ఆడవాళ్ళు ముఖ్యంగా తొందరగా ఆశకు అదైపోతారు. మీకు ఈ టీవీలు ఇప్పిస్తాము, లేకపోతే మిక్సీలు ఇప్పిస్తాము, ఇంకేవో ఇప్పిస్తామని ఇలాంటి ప్రలోభాలు పెడుతుంటారండి రాజకీయ దాహంతో. ఆ దాహంతోనే చాలామంది మరి పోటీలలో వస్తున్నారు. కానీ నిస్వార్థంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి నాయకుల చరిత్ర చూస్తేనేమో అంత నిస్వార్థంగా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే మనం టీవీల ద్వారానే వింటున్నాం. ఇక పలాని పార్టీకి చెందినవాడు టీవీలు పంచాడు, పట్టుబడ్డాడు. ఇక పలాని అది పార్టీకి చెందినవాడు ఈ విధంగా బంగారం పంచాడు, వెండి పంచాడు, పాత్రలు పంచాడు, మిక్సీలు పంచాడు. ఇవన్నీ పట్టుకున్నారు. అదయింది, ఇదయింది అని మనము ఎన్నో టీవీల ద్వారా విన్నాం. కాబట్టి అలాంటి విన్నాం కాబట్టే మీ ముందు నేను ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. మీకు తెలియదని కాదు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు నేను చెప్పినాక జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లు, స్థానిక సంస్థలు ఎలక్షన్, స్వపరిపాలన అంటే మనల్ని మనం పరిపాలించుకునేటటువంటి సంస్థలు అనమాట. ఇప్పుడు మన గ్రామం అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ వ్యక్తి ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు మోసం చేస్తారు, ఎవరికి ధనదాహం ఉంది, ఎవరికి నిస్వార్థం ఉంది, ఇలాంటివి గ్రామస్తులకు తెలుస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ నిస్వార్థంగా ఎన్నికలు జరగాలంటే ఆ ఆశపడ్డటువంటి వాళ్ళు గెలవరండి. నిస్వార్థంగా సేవ చేస్తే మనకేం మిగులుతుంది? మనం పోయేదే ఏమన్నా ఉంటే తిందామని. అది మనము అబ్బనప్పుడు సేవ చేసేది ఏందని ఎవరు రారు. నిస్వార్థం అనేది లేదు. అంత స్వార్థంతో నిండిపోయింది లోకం. కనుక ఇలాంటి ఆశలకు ఎవరు కూడా దయచేసి లొంగకూడదండి. ఓటు విలువ అన్నిటికంటే అమూల్యమైనది మనిషికి. కనుక ఆ యొక్క విలువను గుర్తించి చదవని వాళ్ళు కూడా, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళు చెప్తారు, ఈ రోజుల్లో అందరూ లిటరసీ ఎక్కువ ఉన్నారండి. అక్షరాస్యులు చదువుకున్న వాళ్ళు. గృహిణీలు కూడా 5-6 అన్న చదువురు, 10th అన్న చదివిండ్రు, ఇంటర్ అన్న చదివిండ్రు. కాబట్టి వాళ్ళకు ఓటు విలువ తెలుసు. కానీ చాలామంది ఏమంటారంటే ఎందుకులే మనకు ప్రభుత్వ విషయాలు, ఎందుకులే ఆ రాజకీయాలు, ఎందుకు ఎందుకు ఎందుకని నువ్వు నేను అందరం అలాగే అనుకుంటే మరి అటువంటి అదేంటి దేశాన్ని కానీ, లేకపోతే జిల్లా ఎలక్షన్స్ కావచ్చు, మండల ఎలక్షన్స్ కావచ్చు,
మరి రాష్ట్రీయ ఎలక్షన్స్ కావచ్చు, దేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, గ్రామం నుంచి మొదలుకొని ఏవన్నా కావచ్చు. మరి అందరం నాకెందుకు నీకెందుకు అంటే మరి పోతుంది. కానీ అది కూడా మనము వెనకట నేను చిన్నగున్నప్పుడు అనేది పండు ముసలోళ్ళను కూడా ఎత్తుకొని పోయి అప్పుడు అవి లేవండి కార్లు, బోర్లు, రిక్షాలో గానీ అట్లా తీసుకెళ్ళి ఓటు వేయించేవాళ్ళు ఇట్లా ఎత్తుకొని మగవాళ్ళు. అంటే నేను బ్రతికున్నా అనే తృప్తి ఆ ఓటరుకు ఉంటుంది. అందుకని వేసేదామె. అప్పుడు ఏమిటికి ఇచ్చేవాళ్ళు కాదండి నేను చిన్నగున్నప్పుడైతే. నిజంగా నేను చూసిన కాడికి. ఏందంటే క్యాన్వసింగ్ చేద్దురు, ప్రచారం చేద్దురు. పలానా రోజు ఎలక్షన్స్, పలానా రోజు ఎలక్షన్స్, ఈ పార్టీ గుర్తు ఇది, ఈ పార్టీ గుర్తు ఇదని ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గుర్తులను పెట్టి మేము ఈ పనులు చేస్తాం మీకని మేనిఫెస్టో అంటే వాళ్ళు చేసే పనులను ప్రచారం చేయటమే చూసిన నేను. కానీ డబ్బులు ఇస్తారు అన్నది మాత్రం నేనైతే చూడలేదమ్మా. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ డబ్బు ఆశ, వస్తువుల ఆశ, తర్వాత ఇటువంటివి చెయ్యటం వల్ల ఏమవుతుందంటే ఈ తెలియని ప్రజలు ఎక్కువగా పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు ఎక్కువ చదవరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సోషల్ స్టడీస్, సమాజము, జీవన ఉపాధులు, జీవితము, ప్రభుత్వము, పరిపాలన, ప్రతినిధులు ఇవన్నీ తెలియదండి. అందుకే వాళ్ళకు నువ్వు రోజు కూలి ఏం చేస్తావురా, నీకు 1000 రూపాయలు ఇస్తా ఒకనాడు వచ్చి ఒకటి, లేకుంటే నీకు 5000 ఇస్తా అమ్మా, నీకు ఇది కొనిస్తా, నువ్వు ఇది కొనుక్కో, ఇగో మీకు వేస్తాము, నీ ఫ్యామిలీని అందరిని తీసుకురా. ఇలాంటిది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళు స్వార్థమే కావచ్చు, నిస్వార్థమే కావచ్చు, లేకపోతే పాలన చెయ్యాలా, ఆ పేరు తెచ్చుకోవాలా, సింహాసనంలో కూర్చోవాలా అనే ఆశనే ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన వల్ల కాదు, మనకు డబ్బు లేదు, మనము పోవు. కానీ వాళ్ళదైన శైలిలో వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏం చేయాలి? వినకూడదండి. వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని ఎందుకు వినాలా? సరే బాబు, సరే అమ్మ అనాలే, ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి చెప్పినా కూడా మంచిది అనాలి. కానీ గ్రామం లోపల వార్డు మెంబర్ ఏ వార్డుకి ఏ 2-3 పోటీ చేస్తే, ఒక్కొక్క వార్డు నుండి 2-3 చేస్తే అందులో ఏ వ్యక్తి మంచిది ఆ వార్డుకి ఎన్నుకోవడం. అట్లా ప్రతి వార్డులోని మెంబర్సు అందరు కూడా ఆ వార్డులో పోటీ చేస్తున్న వాళ్ళలో నిస్వార్థంగా ఎవరు ఉంటారో వాళ్ళకు వేయాలి. అట్లనే ఫైనల్గా మొత్తము త్రూ అవుట్ ది గ్రామం లోపల మరి ఎవరైతే మరి సర్పంచ్గా నిలబడ్డారో, ఎంతమంది నిలబడ్డారో వాళ్ళలో కూడా మరి నిస్వార్థ పరులు ఎవరో వాళ్ళను చూసి ఏం చేయాలి, వాళ్ళను మరి వాళ్ళని ఎన్నుకోవాలండి. స్వార్థపరులను ఎన్నుకోకూడదు. వాళ్ళు ఎన్నెన్నో ప్రచారం చేయని, డబ్బులు ఇస్తాము, బంగారం ఇస్తాము, ఉంగరాలు ఇస్తాము, ఇంకేంది మిక్సీలు ఇస్తాము, టీవీలు ఇస్తాము, వాళ్ళు ఎన్నెన్నో చెప్పుకొని వాళ్ళు ఏదన్నా చేసుకొని మనం వినకూడదండి. ఎందుకంటే ఈ ఓటుకి ఇంత విలువ ఉంది కాబట్టే వాళ్ళు ఇల్లు రాత్రి పగలు తిరిగి ఇవన్నీ ఆశ చూపిస్తున్నారు. కాబట్టి ఇది ఇంత విలువైందా అని మీ ఇంట్లో భర్తను అడిగన్నా, పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళని అడిగన్నా, ఆ రకంగా మీరు డిస్కషన్ చేసుకొని మంచి చెడు ఆలోచించి ఓటు సద్వినియోగం చేసుకోండి. అప్పుడు మనకు నిస్వార్థపరులు వచ్చినట్టయితే ఆటోమేటిక్గా గ్రామం డెవలప్ అవుతుందండి. రోడ్లు కానీ, మురికి వాడలు కానీ, లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ కానీ, లేకపోతే పేదవాళ్ళకు ఇండ్లు కానీ, ఇంకేదైనా ఉండని, కానీ ఆ గ్రామ సమస్యలన్నీ తీర్చడానికి గ్రామ పంచాయతీలోని ఆ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఉన్న వారి అనుచరులతో పాటు చక్కగా మరి గ్రామాన్ని డెవలప్ చేసి ఆదర్శమైన గ్రామంగా మండలంలో నిలబెడతారు. ఆ రకమైనటువంటి మరి ప్రతినిధులను ప్రతి గ్రామ ప్రజలు ఎన్నుకోవాలని నా ఆశనండి. నేను సోషల్ స్టడీస్ టీచర్. సోషల్ స్టడీస్ అంటేనే సమాజము గురించి చెప్పేది. ఈ సమాజంలో మరి ఎలక్షన్స్, స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉంటాయి, ఎన్నిక ఓటు విలువ ఉంటుంది. మరి గ్రామం నుండి అంచెలంచెలుగా పార్లమెంటు వరకు ఉంటుందండి, దేశ పరిపాలన వరకు గ్రామం నుంచి. కాబట్టి అది నేను పిల్లలకు బోధించాను. మళ్ళీ ఇప్పుడు సమాజం కూడా నాది క్లాస్ రూమ్ అనుకుంటున్నా. కాబట్టి మీ అందరికి కూడా ఈ ఎలక్షన్స్ ముందు ఒకసారి మరి మీతో నేను ముచ్చటిస్తున్నానండి. కాబట్టి దయచేసి ఏ ఓటు కూడా దుర్వినియోగం చేయకండి. మన చేతిలో ఉన్న ఓటు మరి వాళ్ళు ప్రతినిధులు వాళ్ళ అవసరానికి వాళ్ళు ప్రచారం చేస్తారు, కానీ మనం వినొద్దండి.
నిజము అబద్ధం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన ఓటు సద్వినియోగం చేసుకుంటే మన గ్రామం కూడా మరి డెవలప్ అవుతుందండి. కనుక మన గ్రామం డెవలప్ అయితే మనకన్ని సౌకర్యాలు గ్రామంలోనే ఉంటాయి. మన పిల్లలు కూడా మరి మంచి అభివృద్ధి దశలో వాళ్ళ ఎదుగుదల ఉంటుందండి. కాబట్టి దయచేసి ఓటును సద్వినియోగం చేసుకోండి. మీ మీ గ్రామాలను మీ మీ జడ్పీటీస్ కానీ, ఎంపీటీస్ కానీ, తర్వాత గ్రామ సర్పంచ్ వాళ్ళను కానివ్వండి, మేయర్స్‌ను గానీ, కౌన్సిలర్స్‌ను కానీ, ఈ రకంగా మీరు అంచెలంచెలుగా మరి మీ యొక్క ఓటు విలువను గుర్తెరిగి ఓటును దుర్వినియోగం చేయకుండా, ఎటువంటి ఆశలకు వాళ్ళు ప్రచారం చేసినప్పుడు ఏ ఆశలు చెప్పిన వారికి ప్రలోభాలకు లొంగకుండా మీరు స్టేబుల్‌గా, స్టాండర్డ్‌గా ఉండి మీ యొక్క అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకొని మీ గ్రామాలను, జిల్లాలను, మండలాలను, రాష్ట్రాలను డెవలప్ చేసుకోగలరని కోరుకుంటూ, నా యొక్క ఛానల్, నా యొక్క ప్రోగ్రామ్ ఏమో సమాజము నాడు నేడు మీకు తెలుసండి. దాంట్లో ఇప్పుడు మరి నా యొక్క ఛానల్ పేరు జీపీఎల్జీసీ. అదేవిధంగా మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క లెసన్ పేరు ఓటు విలువ, పౌరుడు ఓటు విలువ. కాబట్టి మీరు దయచేసి ఇది గ్రహించి మీ మీ ఇళ్ల లోపల ఇది డిస్కషన్ చేసుకొని మరి రాబోయే ఎన్నికలల్లా ఏ ఎన్నికలైనా కానండి మీ విలువను వారు పంచిపెట్టేటివి దానం చేస్తారా, పంచిపెడతారా, మిమ్మల్ని ఏ రకంగా ఆశ చూపినా మీరు వినకుండా కరెక్ట్ వ్యక్తి ఎవరు, ఏ దానికి సర్పంచ్కి ఎవరు కరెక్ట్ వ్యక్తి, ఎవరు నిస్వార్థపరులు, ఎవరో ఆ చేరుకు సూటబుల్ అవుతారు, మరి వార్డుకి ఎవరు సూటబుల్ అవుతారు, ఈ రకంగా మీరు ప్రతి వార్డులో కూడా మరి ప్రతి గ్రామంలోని సర్పంచ్ను కూడా మీరు దయచేసి ఆలోచించి గ్రామస్తులకు, గ్రామ ప్రజలందరి గురించి తెలుసు కాబట్టి ముఖ్యమైనటువంటి నిస్వార్థపరులను ఎన్నుకొని మీ యొక్క గ్రామాలను, మన గ్రామాలను డెవలప్ చేసుకుందామండి. ఆ రకంగా గ్రామాలన్నీ డెవలప్ అయినప్పుడే దేశము డెవలప్ అవుతుంది. కాబట్టి సమాజాన్ని అత్యున్నతమైనటువంటి స్థానములో మనము అభివృద్ధి దశలో పయనించేలాగా కృషి చేయాలంటే పౌరులుగా మనమేనండి, మీరు, నేను. కాబట్టి మీరందరూ కూడా మీరు దానికి కూడా లోపడకుండా మీ యొక్క ఓటు విలువను అమూల్యమైనదిగా మీరు నిస్వార్థంగా దేనికి ఆశించకుండా మీరు వేసి మీ యొక్క అభ్యర్థులను గెలిపించుకోండి. మన గ్రామాలను వృద్ధి చేసుకుందాము, దేశాన్ని అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.